1,30,000 పైగానే మన ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ఏ వెళ్తున్నారు కదా. సో అలా వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనాన్షియల్‌గా అనే విషయాన్ని మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాహుల్ రెడ్డి గారు. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో వీసా అప్రూవ్ అవ్వగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూఎస్ఏ వెళ్ళబోయే స్టూడెంట్స్? ఒకసారి మీ మాటలో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఇల్లల్కగానే పండుగ కాదండి. ఓకే, మిగతా అన్ని కూడా చేయాలి. అయితే వీసా వచ్చుడు అన్నది డెఫినెట్లీ మెయిన్ టాస్క్. అది అయిపోయిన తర్వాత అంటే నార్మల్గా వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేస్తారు, కాలేజ్ అడ్మిషన్స్కి అప్లై చేస్తారు. ఎప్పుడు చాలా ముందే అప్లై చేస్తారు. వాళ్ళకి గ్రాడ్యుయేట్ కాకముందే, అంటే వాళ్ళు నార్మల్గా మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది, డిగ్రీ ఎప్పుడు వస్తుంది, ఇంజనీరింగ్ డిగ్రీ మేలో కానీ జూన్లో కానీ వస్తుంది. వీళ్ళకి అంతకుముందే అడ్మిషన్ వస్తుంది. దాని ద్వారా వీళ్ళు వీసా స్టాంపింగ్ నార్మల్గా మే, జూన్, జూలై, ఆగస్ట్ దాకా స్టాంపింగ్ పోతారు. అయితే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి వీసా వస్తుంది అన్నట్టు. వీసా వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ప్రయాణానికి సిద్ధం కావాలి. ఎక్కడికి? యూఎస్కు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ టికెట్ కొనాలి. ఇంకోటి వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీస్, వాళ్ళు ఎక్కడైతే సబ్మిట్ చేసిన అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత అఫ్ కోర్స్ అక్కడ కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు లోకల్ అక్కడ ఎక్కడ ఉందాం అనుకుంటారు అవన్నీ వాళ్ళ ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాత ప్రయాణం జర్నీ చేసుకోవాలి. వీసా అప్రూవ్ కాగానే స్టాంపింగ్ మన పాస్పోర్ట్ రావడానికి అప్పుడప్పుడు 3-4 వారాలు పడుతుంది. ఈ లోపలనే వీళ్ళు అన్ని ప్రయాణాలు సిద్ధం చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది టైం అన్నట్టు. నార్మల్గా మీరు అన్నట్టు 1,30,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి పోతుండ్రు. అందులో గుడ్ నెంబర్ చాలా మంది మటుకు తెలుగు వాళ్ళే. కొన్ని జాగాలలో పోతే కాలేజీలలో మొత్తం మాస్టర్స్ స్టూడెంట్స్ 30-40 మంది ఉన్నారు అనుకుంటారు క్లాస్లో, అందులో 25 మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. అట్లయితుంది. సో మనం చాలా మంది ఈ తెలుగు రాష్ట్రాల నుంచే పోతా అంటారు అన్నట్టు. మనం స్పెషల్లీ మనం ఆగస్ట్ మంత్లో పోయినాం అనుకోండి, ఎయిర్పోర్ట్కి మధ్యరాత్రి పోయినాం అనుకోండి, అక్కడ పెద్ద జాతర, ఉసుకేసిన జనాల దారం. ఇప్పుడు నాలంటోడు పోయిండు అనుకోండి, యూఎస్ పోయిండు అనుకోండి, ఎవడు రాడు, నేనే ట్యాక్సీ తీసుకొని పోతా, ఆడ పోయి దిగుతా, ఫ్లైట్ ఎక్కి పోతా. వీళ్ళు ఫస్ట్ టైం పోతాను కాబట్టి చాలా మంది డ్రాప్ చేస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ సీన్ టు సీ. అక్కడ పోయినప్పుడు ఆగస్ట్లో మధ్యరాత్రి పోయిన అనుకోండి ఎయిర్పోర్ట్లో, వామ్మో ఎంతమంది ఉసుకేసినా రాదు. చాలా మంది యూఎస్ స్టూడెంట్స్ పోతా అంటారు అదే టైంకు. సో దిస్ ఇస్ ద టైం. ఇవన్నీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ, అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ట్రావెల్ టికెట్స్ కానీ మొదలే బుక్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. సరే, ఇప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ క్యారీ చేయాలి అక్కడికి వెళ్ళేటప్పుడు? ఓకే, ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ పాస్పోర్ట్ తీసుకోవాలి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరు పాస్పోర్ట్ లేదు, వాడు ఫ్లైట్ ఎక్కనియడు. సో పాస్పోర్ట్ తప్పకుండా తీసుకుపోతారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. మీరు అక్కడ పోయిన తర్వాత 1 year దాకా ఎలా సస్టైన్ అవుతారు. మీకు వాళ్ళు కాలేజ్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు అంటే కాలేజ్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వీసా ఇచ్చేటప్పుడు వాళ్ళు మొదలే అడుగుతారు, మరి నాయన నీ దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా ఇంతకు. I-20 అని ఒక డాక్యుమెంట్ ఉంటుందండి. I-20లా వాళ్ళ కాలేజ్ అయ్యే ఫీజు ఎంత, నీకు అక్కడ ఉంటే అయ్యే ఖర్చు ఎంత అని మొత్తం లిస్ట్ చేసినట్టు. అంత మందం వీళ్ళు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చూపెట్టి వీసా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఏ డాక్యుమెంటేషన్ ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అయితే చూపెట్టినరో మీరు వీసాకు, ఆ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అప్డేటెడ్ డాక్యుమెంట్స్. మీకు ఇప్పుడు జూన్, జూలైలో వీసా వచ్చింది అనుకోండి, మీరు ఆగస్ట్లో పోతున్నారు కదా, మరి ఆగస్ట్లో కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ అంతే ఉన్నాయా? అంత లేవనుకోండి. మీకు జూలైలోనేమో 50 లక్షలు చూపెట్టినరు, ఆగస్ట్లో వచ్చేటప్పుడు 2 లక్షలు అయింది అనుకోండి, ప్రాబ్లం అయింది అన్నట్టు. సో అవన్నీ డాక్యుమెంటేషన్ తీసుకొని పోవాలి. మీరు డబ్బులు క్యాష్ పట్టుకుని కట్టలు పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. వెనకటి మాదిరి అవి పట్టుకోని అవసరం లేదు. మీరు నార్మల్గా డాక్యుమెంటేషన్ మన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుపోతే సరిపోద్ది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ అంటారు. అక్కడ ఇది ఎయిర్పోర్ట్లో పోయిన తర్వాత మన పాస్పోర్ట్ చూసి రావాలన్నా పోవాలన్నా అని ఎలో చేసేది కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్. అయితే వాళ్ళు అప్పుడప్పుడు అడిగే డీటెయిల్గా అడిగే ప్రయత్నం చేస్తారండి. వాటికి మీరు రెడీ ఉండాలి. లాస్ట్ ఇయర్ కొంతమంది పిల్లలు ఆ డాక్యుమెంటేషన్ లేక అక్కడ పోయినప్పుడు ఏంటంటే, నువ్వు ఫైనాన్షియల్గా ఎట్లా సపోర్ట్ చేస్తావు, కాలేజీకు ట్యూషన్ ఎట్లా కడతావు, నువ్వు అట్లా చేస్తావు అంటే వాళ్ళు ఏదో కథలు చెప్పబోయినరు. మరి నాయన, మరి నువ్వు వీసా తీసుకున్నప్పుడు ఏమో మీ నాయన దగ్గర ఎన్ని పైసలు లేని చెప్పినావు, మరి ఇప్పుడేమో లేవు అని చెప్తానావు, మరి ఏందని చెప్పి వాళ్ళని వెనకకు పంపించేసారు. సో అటువంటి బాగా కేర్ఫుల్ ఉండాలి. మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని పోవాలి. తర్వాత I-20 మీద మీకు అమౌంట్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ బ్యాంకులో కానీ ఇదివరకు మీరు ఆల్రెడీ చూపెట్టినరు
అవి మళ్ళా కొత్తగా ఫ్రెష్ డాక్యుమెంట్స్ అంటే మీరు జూన్లో చూపెట్టాను అనుకోండి, మరి ఇప్పుడు ఆగస్టు కదా, కొన్ని కాలేజ్ సెప్టెంబర్లో మొదలైతాయి, అప్పటికి కూడా ఆ డబ్బులు ఉన్నట్టుగా చూపెట్టి పోవాలండి. ఒకవేళ ఫేక్ పెట్టేసి లైక్ నాకు బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందని చూపించేసి అక్కడికి వెళ్ళాక లేదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఫేక్ పెట్టిన వాళ్ళని చాలా మంది పట్టుకుంటున్నారండి. ఎందుకంటే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఏ ఏజెన్సీస్ అయితే ఫేక్ చేస్తున్నాయో అవి పెడుతున్నాయి. అటువంటి వాళ్ళకు డెఫినెట్లీ వాళ్ళు లీగల్ కన్సల్టేషన్ తీసుకోవాలండి. అంటే చాలా మంది అలానే చేస్తున్నారు కదా. లేదండి లేదండి చేయరండి, అలా చేయరా? అసలే చేయరు. ఓకే ఓకే. అటు చేసిన వాళ్ళు కూడా దొరికిపోతారు. తర్వాత ఏమైతుందంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్ మాదిరి చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ తర్వాత కూడా వాళ్ళు దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎవరో ఇది ఏమైందంటే కుక్క పోయి మనిషిని గడిచింది అనుకోండి, పెద్ద న్యూస్ కాదు. మనిషి పోయి కుక్కను గడిచింది అనుకోండి, పెద్ద న్యూస్ అవుతుంది. ఎవరో ఒకరు ఫ్రాడ్ చేస్తారు డెఫినెట్గా, అందరూ క్లియర్ ఉంటారని కాదు, కానీ వాళ్ళు పట్టుబడినప్పుడు ఏమైతుంది, అది పెద్ద న్యూస్ అవుతుంది అన్నట్టు. దానివల్ల అందరూ ఫ్రాడ్ చేస్తారు, చాలా మంది ఫ్రాడ్ చేస్తారన్న అవగాహన తప్పండి ఇది. ఒకవేళ అలా దొరికిపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్? దే విల్ బి లైఫ్ టైం బ్యాన్ ఉంటుంది. ఎనీ టైం మనం ఏమైనా డాక్యుమెంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినప్పుడు దాన్ని మనం మిస్రిప్రజెంట్ చేస్తే, అంటే మనం తప్పు చేస్తే, మీకు లైఫ్ టైం ఎప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ పోరాదు. ఆ తర్వాత H1 కానీ, L1 కానీ, H4 కానీ, L2 కానీ, వేరే జే వీసాస్ కానీ, వాటన్నిటికి ప్రతి వీసా కూడా బ్యాన్ అవుతుంది. ఎలాంటి వీసా రాదు. సో ఈ ఫామ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. రైట్. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నది క్లియర్ గా తీసుకొని పెట్టుకోవాలండి. సార్ మరి ఆల్రెడీ వీసా ఇచ్చారు, అడ్మిషన్ ఇచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ సెపరేట్ గా వాళ్ళు ఆపడం ఏంటి? అవునండి, అది ఇంతకుముందు చెప్పినానంటే మీకు ఇల్లల్గానే పండుగ కాదు. ఫస్ట్ మీకు అడ్మిషన్ రావాలి, కాలేజీలో అడ్మిషన్ రావాలి. కాలేజ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు వీసా అప్లికేషన్ అప్లై చేస్తారు. DS-116 ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీరు ఫీజు పే చేసి అపాయింట్మెంట్ పోతారు. అపాయింట్మెంట్ పోయిన తర్వాత మీకు వీసా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఫ్లైట్లు ఎక్కుతారు. ఫ్లైట్లు ఎక్కిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ వేరే కస్టమ్స్ బ్యూరో, CBP అంటారు, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది అన్నట్టు. ఆ యూనిట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంది, మీరు స్టూడెంట్ వీసా మీద వస్తారు. స్టూడెంట్ వీసా మీద వస్తాను కాబట్టి మీ దగ్గర ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు స్టూడెంట్ పర్పస్ కోసం వస్తుండ్రా లేదా వేరే పర్పస్ కోసం వస్తుండ్రా? ఒకవేళ మీరు వేరే పర్పస్ కోసం వస్తానని తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు అక్కడ మిమ్మల్ని డినై చేయడానికి ఎంట్రీ ఉంటుంది. అంటే ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ కాన్సులేట్ అప్రూవ్ చేసినా కూడా అక్కడ కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ మిమ్మల్ని అక్కడ ఆపే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మీరు డాక్యుమెంటేషన్ అనేది, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అన్నది క్లియర్గా తీసుకొని అక్కడ పోయి వాళ్ళు అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 80% ఆఫ్ ద టైం వాళ్ళు అడగరు, 20% ఆఫ్ ద టైం వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి.